హాయ్ హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్, మీరు చూస్తున్నారు రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ని. సో నేనైతే ఈ రోజు మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈ రోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, మన ఇంట్లో స్విచ్ బోర్డులకి ఎర్త్ కనెక్షన్ ఉంటుంది కదండి. ఆ ఎర్త్ కనెక్షన్ కరెక్ట్ గా పనిచేస్తుందా పని చేయట్లేదు అని చెప్పి అయితే మన ఇంట్లో మనమే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది అలా చెక్ చేసుకోవచ్చు అయితే నేను ఈ వీడియో మీకు పూర్తిగా వివరించబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. సో ఇదైతే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నానండి. మీకు తెలిసినట్టయితే కనుక ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళైతే కనుక ఈ వీడియోని అయితే చివరికి చూడండి. అలాగే ఈ వీడియో అయితే తెలియని వాళ్ళకి అయితే మీరైతే షేర్ కూడా చేయండి. సో మనమైతే ఈ రోజు మన ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా పనిచేస్తుందో పని చేయట్లో తెలుసుకోవాలంటే ఎలాగంటే, ఇప్పుడు మనకి ఇలాగా ఒక బల్బు హోల్డర్ తీసుకుంటే మన సాకెట్ లో పెడితే కనుక అది మనకి ఎర్తింగ్ పనిచేస్తుందో పని చేయట్లో తెలుస్తుంది. అంటే మనకి ఎర్తింగ్ నోట్లో ఒకటే కాబట్టి ఒకటేమో పేస్ లోను ఒకటేమో ఎర్త్ లోను పెడితే కనుక మనకి బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. అలా బల్బ్ వెలిగితే మనకైతే ఎర్తింగ్ అనేది పనిచేస్తున్నట్టు. ఒకసారి మీకైతే చెక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎర్త్ లోను పేస్ లోను పెట్టాలన్నమాట. ఈ పక్క వచ్చేసి పేస్ ఉంటుంది, ఈ పక్క వచ్చి నోట్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ బోర్డు కింద అలాగే ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు పేసు ఎర్త్ లో అయితే పెడదాము. ఫస్ట్ అయితే ఎర్త్, ఇదిగోండి ఎర్త్ పేస్ లో పెడితే, ఇదిగోండి ఎర్త్ పేస్ లో పెట్టాను. పెడితే మనకైతే బల్బ్ అన్నది వెలిగింది అనమాట. వెలిగితే మనకన్నది ఎర్తింగ్ అన్నది ప్రాపర్ గా పనిచేస్తుంది అర్థం అనమాట. ఇలా ఎలగపోతే కనుక మనకైతే ఎర్తింగ్ అన్నది ఇంట్లో పనిచేయట్లేదు అర్థము. మనం అయితే ఇంట్లో కంపల్సరీ అప్పుడు ఎర్త్ అన్నది వేసుకోవాలన్నమాట. ఈ బోర్డులో అయితే ఎర్తింగ్ పనిచేస్తుంది లేదా టెస్టింగ్ అయితే ఇలా చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, సో బల్బుతోనే కాకుండా మన ఇంట్లో ఇలాంటి ట్రాన్ టెస్ట్ ఉంటే కనుక ట్రాన్ టెస్ట్ తో కూడా మనమైతే ఎర్త్ కనెక్షన్ కరెక్ట్ గా ఉందా లేదన్నది అయితే మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకైతే చూపిస్తాను. ట్రాన్ టెస్టర్ ని వోల్టేజ్ లో పెట్టుకోవాలి. వోల్టేజ్ లో పెట్టుకున్న తర్వాత ఈ ట్రాన్ టెస్టర్ తోటి మనం అయితే పేస్ ఎర్తింగ్ లో అయితే పెట్టాలన్నమాట. పేస్ ఎర్తింగ్ లో పెడితే మనకైతే 243 అయితే వోల్టేజ్ చూపించింది. మనకైతే అలా 243 వోల్టేజ్ చూపిస్తే కనుక మన ఇంట్లో ఎర్త్ అన్నది కరెక్ట్ గా పనిచేస్తుంది అర్థం అనమాట. సో మనం అయితే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. 230 నుంచి 240 వరకు చూపిస్తుంది. మనకైతే ఇది 240 చూపిస్తుంది. అంటే ఎర్తింగ్ అనేది కనెక్షన్ మనకైతే కరెక్ట్ గా పనిచేస్తుంది అర్థం అనమాట. సో మనకి బల్బు ట్రాన్సిస్టర్ తో మాత్రమే కాకుండా ఎంసీబీతో కూడా మనం అయితే ఎర్తింగ్ కనెక్షన్ కరెక్ట్ గా పనిచేస్తుందో లేదైతే చెక్ చేసుకోవచ్చు. ఇదైతే అందరూ చేయలేరు. మామూలుగా ఎలక్ట్రిషియన్ వర్క్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇదైతే చేస్తారనమాట. అంటే ప్రస్తుతం ఎలక్ట్రిషియన్ గా చేస్తున్న వాళ్ళు, కొత్తగా ఎలక్ట్రిషియన్ నేర్చుకున్న వాళ్ళు అయితే ఇది ట్రై చేయొచ్చు. మామూలుగా ఇంట్లో వాళ్ళు అయితే కనుక ఇది ట్రై చేయకండి. ఎందుకంటే ఇది చాలా రిస్క్ అనమాట. అంటే ఎంసీబీ ఇది 16 amps మీకు అయితే చేసి చూపించట్లేదు. మామూలుగా 6 amps ఎంసీబీ ఉంటుంది, బాగా తక్కువ ఉంటమాట. అదైతే వెంటనే ట్రిప్ అయిపోద్ది. ఆ ఎంసీబీ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అదే ఎలాగంటే మనకి ఇన్కమింగ్ లో మనకైతే పేస్ కనెక్షన్ ఇవ్వాలి. అలాగే అవుట్పుట్ లో మనకైతే ఎర్త్ కనెక్షన్ అయితే పెట్టాలి. సో ఇదైతే మనకి పేస్ స్విచ్ బోర్డ్ లో పెట్టాలి. ఇదైతే ఎర్తింగ్ కనెక్షన్ అయితే పెట్టాలి. అలా పెట్టిన తర్వాత మనకైతే ఆ పక్కన ఉన్న స్విచ్ ఆన్ చేస్తే కనుక ఈ ఎంసీబీ ఇలా ఉన్న ఎంసీబీ ఆన్ లో ఉన్న ఎంసీబీ ఎర్తింగ్ కనెక్షన్ పనిచేస్తే కనుక పేసు ఎర్త్ షార్ట్ అవుతుంది. కాబట్టి షార్ట్ అయిన వెంటనే మనకైతే ఎంసీబీ అయితే ఇలా కిందకి పడిపోద్ది అనమాట. ఇలా పడిపోవడం వల్ల మనకన్నా ఎర్తింగ్ అన్నది బాగా కరెక్ట్ గా పనిచేస్తుంది అన్నది మనకైతే అర్థమవుతుంది అనమాట. సో మేమైతే ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఒక ఎర్త్ పైప్ అయితే దిగేసామండి. ఎర్త్ పైప్ దిగేసిన తర్వాత దానికైతే ఫుల్ గా వాటర్ అయితే పోసాము. ఎందుకంటే ఎర్త్ బాగా పనిచేస్తే ట్రాన్స్ఫార్మర్ బాగా వర్క్ చేస్తుంది. ఎర్త్ పని చేయకపోతే ట్రాన్స్ఫార్మర్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని మేమైతే ఎర్త్ పైప్ అయితే బాగా పకడ్బందీగా వేస్తాము. వేసిన తర్వాత సేమ్ మీరు కూడా ఇంట్లో కూడా ఇలాగే ఎర్త్ అయితే వేసుకోవాలి. కాకపోతే ఇదైతే 5 feet ఉంటుంది. మీ ఇంట్లో అయితే 3 feet పైప్ అయితే సరిపోతుంది. ఎలక్ట్రికల్ షాప్ లో అయితే ఎర్త్ పైపులు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు అయితే తీసుకుని అయితే ఎలక్ట్రీషియన్ తో అయితే వర్క్ చేయించుకోండి. ఎర్త్ పైపులు ఇలా ఎర్త్ పైపులు వేసిన తర్వాత దాని లోపడైతే ఎర్త్ పౌడరు, ఉప్పు, బొగ్గులు అయితే వేసుకోవాలి. వేసుకుంటే మీకైతే ఎర్త్ బాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే అవి ఆ సాల్ట్ ఎర్త్ పౌడర్ కూడా మీకైతే ఎర్త్ పైప్ని డ్రై అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా తడిగా ఉంచుతాయి. అలా ఉండడం వల్ల ఎర్త్ పైప్ అయితే ఎప్పుడు కూడా తడిగా ఉండి ఎర్తింగ్ మీద బాగా పనిచేస్తుంది. కాకపోతే ఎర్త్ కనెక్ట్ ఇచ్చినప్పుడు ఎర్త్ కనెక్షన్స్ అయితే పైకి కనిపించేలాగైతే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎర్తింగ్ పనిచేస్తుందా పని చేయట్లేదు అని చెప్పి అయితే ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. అది ఎలాగంటే ఎర్త్ వోల్టేషన్ దగ్గర బయోమెటల్కి అయితే పట్టేస్తుంటుంది. ఆ బయోమెటల్ పట్టేస్తే ఎర్త్ పైప్ పనిచేస్తున్నా సరే మనకైతే ఇంట్లోకి అయితే ఎర్త్ అయితే సరిగ్గా పనిచేయదు. అలాంటప్పుడు ఎలక్ట్రీషియన్ పిలిపించి ఆ బయోమెటల్ని సరిచేసి మళ్ళీ అయితే బిగించుకుంటే మీకైతే ఎర్త్ అనేది బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా మీరైతే ఈజీగా మీ ఇంట్లోనే ఎర్తింగ్ కనెక్షన్ పనిచేస్తుందో పని చేయట్లేదో
టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా టెస్ట్ చేసిన తర్వాత మీ ఇంట్లో ఎర్తింగ్ అనేది లేకపోతే కనుక మీరైతే ఎలక్ట్రీషియన్ పిలిపించుకుని మీరైతే ఎర్త్ కనెక్షన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో మీకైతే వీడియో బాగా యూజ్ఫుల్ గా ఉంటుంది అయితే నేను వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.